హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశానికి విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ నిజంగా మన దేశం కోసమే పనిచేస్తూ ఉన్నారా, లేదంటే అంతర్జాతీయ వేదికల ముందు మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజాగా ఆయన యూరప్ దేశాల పర్యటనకు వెళ్ళారు. అక్కడ ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్ అని ప్రపంచ దేశాల్లో అన్ని లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్గా ఫామ్ అయ్యాయి. అందులో మన దేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా భాగమైంది. ఈ గ్రూప్ మీటింగ్ సమావేశాల్లో జర్మనీలోని ఒక బిఎండబ్ల్యూ కార్ల హెడ్ క్వార్టర్స్ను ఆయన సందర్శించారు. బిఎండబ్ల్యూ మనందరికీ తెలుసు, ప్రపంచంలో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ అది. సో ఆ కంపెనీని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, ప్రపంచ దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో దూసుకుపోతూ ఉంటే భారత్ మాత్రం ఇందులో చాలా వరకు వెనుకబడింది. భారత్ ఇంకా ఇందులో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు కుంగిపోతూ ఉంది. మా దేశంలోని గవర్నమెంట్ వల్లనే ఇలాంటి సమస్య ఏర్పడుతుంది అనే విధంగా ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన అంతర్జాతీయ వేదికల ముందు మా దేశాన్ని ఎంతగా అవమానిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. నిజానికి రీసెంట్గా పుతిన్ మన ఇండియాకు వచ్చిన సమయంలో మోదీ పుతిన్ను ఫార్చునర్ కార్లో తీసుకువచ్చారు. జనరల్గా పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు, ప్రపంచ దేశాల్లో అగ్ర దేశాల్లో ఒకటి రష్యా కాబట్టి అలాంటి దేశాధ్యక్షుడికి చాలా పెద్ద ప్రోటోకాలే ఉంటుంది. ఇందులో ఏ చిన్న ల్యాబ్స్ వచ్చినా కూడా అక్కడి అధికారులు అస్సలు ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు కూడా ఫార్చునర్ కార్లో పుతిన్ ఎక్కిస్తామంటే అందుకు ఒప్పుకున్నారు. ఎందుకంటే మన దేశంలో బిఎండబ్ల్యూ, మెర్సిడీస్ ఇలాంటి వాటిని జనరల్గా ఈ విధంగా విఐపి ప్రోటోకాల్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇవి మొత్తంగా యూరప్ దేశాలకు సంబంధించిన కార్లు. వీటి నుంచి మనకు ఎటువంటి ఉపయోగము లేదు. నిజానికి మన దేశంలో ఇలాంటి ఫార్చునర్ కార్లు చాలా వరకు మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నా కూడా వాటిని మనం ఎప్పుడూ ప్రమోట్ చేసుకోలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం పుతిన్ పర్యటన నేపథ్యంలో మనం ఈ ఫార్చునర్ కార్ను అక్కడ ఉపయోగించాం. ఎందుకంటే ఈ ఫార్చునర్ కార్లు మన దేశంలోనే తయారవుతున్నాయి. దీనికి సంబంధించిన కంపెనీ జపాన్కి సంబంధించింది అయినా కూడా ఇవి పూర్తిగా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక ఫోటో ఆప్ విధంగా ఉపయోగించుకునేందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే పుతిన్ ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి మనం దీన్ని ఉపయోగించుకోగలిగాం. సో ఈ విధంగా ఒకవైపు మన దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ మన దేశంలో తయారవుతున్న కార్లు, బైక్లను మనం ఎక్కడ వీలైతే అక్కడ మనం ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, రాహుల్ గాంధీ మాత్రం విదేశీ గడ్డపై వెళ్ళి మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతేకాకుండా రీసెంట్గా పుతిన్ పర్యటన నేపథ్యంలో మనం యూరోప్కు సంబంధించిన కార్లను అస్సలు వాడలేదు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ యూరప్కు వెళ్ళి మరి అక్కడి బిఎండబ్ల్యూ కార్లను ప్రమోట్ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ మెకానిజం మొత్తం వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్ అనే దాన్ని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే దీని వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం కరెక్ట్గా అర్థమవుతుంది. నిజానికి ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్ అనేది ప్రపంచ దేశాల్లో లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న దేశాలన్నీ కూడా ఈ గ్రూప్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోని డెమోక్రాట్లతో పాటు యూకేలోని లేబర్ పార్టీ, ఫ్రాన్స్లోని సోషలిస్ట్ పార్టీ ఇలాంటి పూర్తి లెఫ్ట్ ఎకోసిస్టంతో కలిగి ఉన్న పార్టీలన్నీ కూడా మొత్తం 117 పార్టీలు ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వెనకుండి నడిపించేది మాత్రం జార్జ్ సోరోసే అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ పార్టీలన్నిటికీ కూడా జార్జ్ సోరోస్కు సంబంధించిన సంస్థల నుంచి ఫండింగ్ రావడంతో పాటుగా వీటికి సంబంధించిన మీడియా, పత్రికలతో వీటన్నిటికీ కూడా పూర్తిగా సపోర్ట్ అనేది ఉంటుంది. దీనివల్లనే ఈ పార్టీలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైట్ వింగ్ పార్టీలను ముఖ్యంగా గద్దె దింపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మన దేశంలో కూడా రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్కు సంబంధించిన సంస్థలు ఎంతగా సపోర్ట్ ఇస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ రాహుల్ గాంధీ అండ్ జార్జ్ సోరోస్ సంస్థలతో పాటు ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ పార్టీలన్నీ కూడా ఒక ఎకోసిస్టమ్గా తయారై ఈ విధంగా ఒక బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను మనం ఎంతగా ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా ఇవి తమ పత్రికల ద్వారా లేదంటే విదేశీ ప్రొపగండా ద్వారా మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇవి చేసే ప్రచారం వల్ల మాత్రమే మనం విదేశాలకు మనకు సంబంధించిన వాహనాలను ఎక్స్పోర్ట్ చేసినా కూడా అక్కడ ప్రజల్లో వీటికి పెద్దగా అవగాహన లేకుండా చేస్తారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈ విధంగా అమెరికా లేదంటే యూరప్ దేశాలకు వెళ్ళి
మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులను తక్కువ చేసి మాట్లాడడం వల్ల వాళ్ళ సొంత దేశం వ్యక్తులే ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం వాటిని కొనడం ఎందుకు అనే విధంగా అక్కడ బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా రాహుల్ గాంధీ మన దేశాన్ని తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయనకు జస్ట్ మన దేశంలోని పొలిటిక్స్ మాత్రమే కావాలి తప్ప మన దేశ ప్రయోజనాలు అస్సలు రాహుల్ గాంధీకి పట్టవు. ముఖ్యంగా అగ్రదేశాలైన అమెరికా, యూరప్ దేశాలు ఎప్పుడూ కూడా మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా మాత్రమే చూస్తాయి కాబట్టి ఆ దేశాలకు సంబంధించిన పార్టీల గ్రూప్లో ఉన్నా కూడా మన దేశానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, మనల్ని తక్కువ చేసి చూస్తారు. అయినా కూడా రాహుల్ గాంధీ తన రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడి అలయన్స్ పార్టీలకు సంబంధించిన ప్రోపగండాను విదేశాల్లో ఆయన వెళ్ళి కొన్ని సెట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో చైనాకు సంబంధించిన DJI డ్రోన్లను మన ఇండియాలో రాహుల్ గాంధీ ప్రమోట్ చేశారు. అందుకోసం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రత్యేకంగా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేయించింది. దానికి సంబంధించి పూర్తి ప్రమోషన్ చేయించింది. చైనాకు సంబంధించిన DJI డ్రోన్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన దేశంలో ఇలాంటి డ్రోన్ల తయారీ కంపెనీలే లేవు, మన దేశంలో అసలు ఇలాంటి టెక్నాలజీనే లేదు అనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. నిజానికి అప్పటికే మన దేశంలో ఆర్మీకి సంబంధించిన డ్రోన్ల ఉత్పత్తులు సైతం జరుగుతూ ఉన్నా కూడా రాహుల్ గాంధీ వీటన్నిటిని పట్టించుకోకుండా చైనాకు సంబంధించిన DJI డ్రోన్ను మన ఇండియాలో ప్రమోట్ చేశారంటే ఖచ్చితంగా ఆయన వెనుక ఈ జార్జ్ సోరోస్కు సంబంధించిన కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ తెలిసినా కూడా రాహుల్ గాంధీ ఇలాంటివి చాలానే చేశాడు, గతంలో చేశారు, ఇప్పటికీ అదే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మన దేశంలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున పుంజుకున్నప్పటికీ గతంలో కనీసం మనం 0.1% మొబైల్ ఫోన్లు మాత్రమే మన దేశంలో తయారయ్యేవి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ పొజిషన్లో ఉన్నాం. మనం మొబైల్ ఫోన్లను అమెరికా, యూరప్ లాంటి దేశాలకు సైతం ఎగుమతి చేసే పొజిషన్లో ఉన్నాం. అయినా కూడా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగడం లేదు అనే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన మన ఇండియాను ఎంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2014 తర్వాత నుంచి మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా నార్మల్గా ప్రయత్నాలు చేస్తేనే ఇంత పెద్దగా మన ఇండియా పుంజుకుంది. అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది. ఆ కాలంలోనే చైనా అండ్ మన ఇండియా రెండు ఈక్వల్గా ఉన్న సమయంలోనే చైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ను భారీగా పుంజుకుంది. అందువల్లనే ప్రస్తుతం అది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్పై అస్సలు దృష్టి సారించలేదు. పూర్తిగా లైసెన్స్ రాజ్ వ్యవస్థను నడిపించడం ద్వారా మన దేశంలోని కంపెనీలన్నిటినీ కొంతమంది వ్యక్తుల చేతిలో పెట్టేసింది. దీనివల్లనే మన దేశం పూర్తిగా వెనకబడిపోయింది. చివరికి 1991లో PV నరసింహారావు ప్రభుత్వం మన ఇండియాలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన తర్వాత కానీ మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ సెక్టార్లోకి ఎంటర్ కాలేదు. అంతేకాకుండా UPA హయాంలో మన దేశంలో వీటిని అస్సలు ఎంకరేజ్ చేయలేదు సరికదా, వీటిని పూర్తిగా డిస్కరేజ్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత 2014లో ఎప్పుడైతే BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే మేక్ ఇన్ ఇండియాను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లారు. అప్పుడే మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో ఎదగడం స్టార్ట్ అయిందని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి తెలియదంటే ఖచ్చితంగా తెలుసు. కానీ మన దేశాన్ని పూర్తిగా డీమోరలైజ్ చేయడానికే ఆయన ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఆయన విదేశాలకు వెళ్ళినా కూడా మన దేశాన్ని తిట్టడానికని BMW కార్ల కంపెనీని ఆయన ప్రమోట్ చేసి వచ్చాడు. మన దేశంలోని కంపెనీలను పూర్తిగా డీమోరలైజ్ చేసే ప్రయత్నాలు చేశారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.